చెప్పుడు మాటలు. రచన దాసరి వెంకటరమణ. చందమామ కథ. ఒకనాటి ఉదయం శంకరయ్య అనే అతను వీధిలో హడావిడిగా నడిచిపోతున్న మారయ్యను చూసి, మారయ్య గారు, మీతో చిన్న పనుంది అంటూ కేకేసి పిలిచాడు. మారయ్య శంకరయ్య దగ్గరకు వచ్చి, ఏమిటో త్వరగా చెప్పు, నాకు అవతల చాలా పనుంది అన్నాడు. మరేం లేదు, శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటివాడు అని అడిగాడు శివయ్య. ఆ ప్రశ్నకు మారయ్య క్షణం ఆశ్చర్యపోయి తర్వాత తేరుకొని ఎందుకు అని ప్రశ్నించాడు. అతను నన్ను కొంత డబ్బు వదులుగా అడిగాడు. నేను ఊరుకు కొత్తవాణ్ణి, అతను ఎలాంటి వాడో నాకు బొత్తిగా తెలియదు. ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగిన తర్వాత డబ్బిస్తే మంచిదని చంద్రయ్య 2 రోజుల తర్వాత కలవమని చెప్పాను అని అన్నాడు శంకరయ్య. ఇది విని మారయ్య లోపల నవ్వుకున్నాడు. శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్తతో అర్థం కాలేదు అతడికి. మారయ్య ఒక క్షణం ఆగి, ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషి కాడు, నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషి, అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. శంకరయ్య ఉన్న ఊరు నది ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఈ ఊరు వచ్చి భూములు కొని స్థిరపడినవాడు. అందుకే చంద్రయ్య డబ్బు అడగగానే ఎందుకైనా మంచిదని అతను ఎలాంటి వాడిని మారయ్యను వాకప్ చేశాడు. 2 రోజుల తర్వాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు. శంకరయ్య తన వద్ద డబ్బు సర్దుబాటు కాలేదని అబద్ధం ఆడేశాడు. చంద్రయ్య శంకరయ్యను బతిమాలుతూ, నేనెంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య ఆరోగ్యం బాగాలేదు, పట్టణం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు. నేనెంత నమ్మకస్తున్నో విశ్వాసపాత్రున్నో ఊరంతా ఎరిగింది. ఒక్క 4 రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిస్తాను. మీ మేలు ఈ జన్మకు మరువను, దయచేసి లేదనకండి అంటూ నమ్మబలికాడు. శంకరయ్య కొంతసేపటికి మెత్తబడి, సరే చూస్తాను, రేపు కనబడు అన్నాడు. చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకుని ఇంట్లోంచి బయటికి వచ్చి వీధి అవతల ఉన్న శివాలయం కేసి నడిచాడు. ఆ సమయంలో ఆలయ పూజారి వీరబసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు. శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకెదురైన సమస్యను క్లుప్తంగా వివరించి, అయ్యా, చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్టే కనబడుతున్నది. నేను అతడికి సాయపడదామనుకుంటున్నాను. చంద్రయ్యన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ విషయం ఊళ్ళో పెద్ద మనిషినైన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంత నమ్మదగిన మనిషి కాదని చెబుతున్నాడు అన్నాడు. ఇది వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసు చూసి, చెప్పుడు మాటలు వెనకు చెడిపోతావు అని ముందుకు సాగిపోయాడు. శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపేశాడు. 4-5 నెలలు గడిచాయి. చంద్రయ్య జాడ లేదు. అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురు చూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్ళి డబ్బు అడిగాడు. చంద్రయ్య శంకరయ్యను చూసి ఏమాత్రం దొరకకుండా, నీ డబ్బు ఎక్కడికి పోదు, ఇస్తాలే, ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బు ఆడడం లేదు, డబ్బు రాగానే కబురు చేస్తాను, వచ్చి తీసుకుపోండి అన్నాడు. శంకరయ్య ఓపిగ్గా మరో 2 నెలలు చూశాడు. లాభం లేకపోయింది. ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడినా ఏమాత్రం పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కానీ పలకరించేవాడు కాదు. ఇది పని కాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరికి వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవేయి చూస్తున్న సంగతి వివరంగా చెప్పి, ఏమనుకోకండి, ఇదంతా తమ చలవే, మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా. పూజారి ఆశ్చర్యపోయి, ఏమిటి నా మాట, మధ్యలో నేనేం చేశాను అన్నాడు. ఏం చేయలేదంటారా? చంద్రయ్య గురించి మారయ్య ఇలా అంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే చెప్పుడు మాటల వెనుక చెడిపోతావు అని సెలవిస్తుంది. మర్యాదస్తులు లోకం తిరిగిన వారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెబుతున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య. ఇందుకు పూజారి చిన్నగా నవ్వి, నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయం నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నేను చెప్పినా మారయ్య చెప్పినా అంటే చెప్పుడు మాటలు విని అభిప్రాయం ఏర్పరచుకోవడం కానీ మార్చుకోవడం కానీ చేయకూడదని నేను సూచన ఇచ్చాను. ఒక మనిషి ఎలాంటి వాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసం ఇతరుల మాటల మీద ఆధారపడడం ఎంత అవివేకం అన్నాడు. పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి అర్థమైంది శంకరయ్యకు. అతడు పూజారి దగ్గర సెలవు తీసుకుని చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చేయాలా అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.